బాహ్య దృష్టి కలిగినందువల్ల నష్టం ఏమిటో తెలుసుకున్న తర్వాత ఆ బాహ్య దృష్టిని మనం నిరోధించాలి. ఆ బాహ్య దృష్టిని నిరోధించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం కూడా ఏందో తెలియాలి. అంటే బాహ్య వైపుకి మన యొక్క ఆలోచన కనుక పోతే మనకు నష్టం ఏమిటి అది తెలుసుకున్నాం. దాన్ని కనుక నిరోధిస్తే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటో కనుక తెలుసుకున్నట్లయితే మనం ఆ బాహ్య దృష్టిని నిరోధించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ఇక్కడ ఆ బాహ్య దృష్టిని నిరోధిస్తే కలిగేటువంటి ప్రయోజనాన్ని చెబుతున్నారు 336వ శ్లోకంలో. 336 చూడండి. బాహ్యే నిరుద్ధే మనస ప్రసన్నత మన ప్రసాదే పరమాత్మ దర్శనం తస్మిన్ సుదృష్టే భవబంధనాశో బహిర్నిరోధ పదవీ విముక్తే. బాహ్యే నిరుద్ధే, బాహ్య విషయాల్ని లేదా బాహ్య దృష్టిని మనం కనుక నిరోధించినట్లయితే, అడ్డగించినట్లయితే, అంటే మనస్సు బయటికి పరిగెడతాన్ని కనుక మనం అడ్డగించినట్లయితే మనసః ప్రసన్నత, మనసు ప్రశాంతమవుతుంది. బాహ్య విషయాల వల్లనే మనసు అశాంతి పాలవుద్ది. ఎప్పుడైతే దాన్ని నిరోధించామో మనసు కాస్త ప్రశాంతమవుతుంది. మనః ప్రసాదే, మనసు కనుక ప్రశాంతమైతే పరమాత్మ దర్శనం, పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. ఏమండి, మనసు ప్రశాంతమైతే పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుందా? ఎందుకు చెప్పారు మరి ఇక్కడ శంకరాచార్యుల వారు? కనుక ఏ ఉద్దేశంతో శంకరాచార్యుల వారు చెప్పారో లక్ష్యార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది మనం తర్వాత ఎలాగో తెలుసుకుంటాం. తస్మిన్ సుదృష్టే, సుదృష్టే ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం వల్ల భవబంధ నాశ, భవబంధాలన్నీ కూడా నశించిపోతాయి. అంటే జనన మరణ రూప సంసార బంధాలన్నీ కూడా తొలగిపోతాయి. బహిర్నిరోధ, కాబట్టి బాహ్య ప్రపంచాన్ని అడ్డగించడమే విముక్తే పదవి, ముక్తిని కోరేవారికి అతి ముఖ్యమైనటువంటిది. ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో, ఎవరైతే ముముక్షువులుగా ఉన్నారో, ఎవరైతే ఈ జన్మని ఎట్లాగైనా సరే సార్థకం చేసుకోవాలని అనుకున్నారో, అదిగో అలాంటి వాళ్ళకి, ఆ ముక్తిని కోరేటువంటి వాళ్ళకి అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే బహిర్నిరోధి, బాహ్య దృష్టిని అడ్డగించటమే. కనుక బాహ్య దృష్టిని అడ్డగించాలి. ఆ అడ్డగించినందువల్ల ఏమిటి ప్రయోజనం అనేవి మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఏమండి, బాహ్య దృష్టిని నిరోధించడం అంత ముఖ్యమైందా? బాహ్య దృష్టిని నిరోధించాలని పదే పదే నొక్కి చెబుతున్నారు కదా, అన్ని శ్లోకాల్లో అదే చెబుతున్నారు కదా. బాహ్య దృష్టి వల్ల నష్టం ఉందని చెబుతున్నారు కదా. బాహ్య దృష్టి ఉన్నంత మాత్రాన ఏ ముక్తిని సాధించలేమా? ఒక చేత ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని, విషయాల్ని, భోగాల్ని అనుభవిస్తూ వాటిని ఇంకా ఇంకా పెంచుకోవడానికి, సుఖంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఆ పరమాత్మని అందుకోలేమా? పరమాత్మని అందుకోవాలంటే ఇవన్నీ వదులుకోవాలనా? ఇవన్నీ మన యొక్క దృష్టి పదవులో ఉన్నంత మాత్రాన మనం సాధనలు చేయలేమా? మరి మహాత్ములైనటువంటి వాళ్ళు జనులకి ముక్తి మార్గంలో జనులను నడిపించాల్సినటువంటి వాళ్ళు కూడా హరినామస్మరణ చేయండి, భజన చేయండి, పూజలు చేయండి, యజ్ఞాలు చేసుకోండి, వ్రతాలు చేసుకోండి, పారాయణలు చేయండి, మీకెంతో మంచిది, సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు అని చెబుతున్నారు కదా. మీ కుటుంబం ఆనందంతో సంపదలతో తొలతూగుతుంది అని చెబుతున్నారు కదా. మరి ప్రాపంచిక వస్తువుల్ని, విషయాల్ని, భోగాల్ని పట్టించుకోకండి, వాటి మీద ఆసక్తిని పెంచుకోకండి, వాటి కోసం తపన పడకండి, వాటి మీద మీకున్నటువంటి ఆ ఆసక్తిని తగ్గించుకోండి, నిత్యము కూడా వాటిని స్మరించకండి అని ఇక్కడ చెబుతున్నారు. ఏమిటండి, అక్కడేమో అలా చెబుతున్నారు కొంతమంది, ఇక్కడేమో ఇలా చెబుతున్నారు. మేము ఎవరి మాట
నమ్మాలండి? అక్కడేమో పూజా పురస్కారాలు చేసుకోండి, యజ్ఞయాగాదులు చేసుకోండి, వ్రతాలు చేసుకోండి, నోములు చేసుకోండి, మీకు బాగా కలిసి వస్తుందని అక్కడ చెప్తూ ఉంటే ఇవన్నీ వదిలిపెట్టేసేయండి. ఈ ప్రాపంచిక విషయాలు, వస్తువులు, భోగాలు, డబ్బు, ధనం, సంపదలు ఇవన్నీ కూడా వీటిని గురించి చేసినట్టు పట్టించుకోకండి అని మీరు చెప్తున్నారే. అంటే ఈ శాస్త్రంలో చెప్తున్నారే మేము ఏది నమ్మాలి? రెండు కూడా రెండు స్థాయిల్లో నిజం, రెండు కూడా నిజమే. అయితే స్థాయిలు వేరు. సామాన్యులైనటువంటి వాళ్ళు, ఈ ప్రపంచాన్ని నిజమని భావించేటువంటి వాళ్ళు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు, భోగాలు వీటిని అందుకోవటం కోసమే మనం లోకంలో జీవించాం, మనం ఇక్కడ వచ్చాం అని నమ్మేటువంటి వాళ్ళు, ఇంతకన్నా ఇంకా ఏమీ లేదు, మనం వచ్చింది దేనికంటే హాయిగా ఆనందంగా చిక్కినటువంటి వాటన్నింటినీ పట్టుకొని సుఖంగా భోగాలు అనుభవించడం కోసం వచ్చాం, మన టైం అయిపోయిన తర్వాత పోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ అనుభవిస్తాం, మళ్ళీ పోతాం, ఇదే మన పని అని అనుకునేటువంటి వాళ్ళకి సంపదలు పెంచుకోవాలన్నా, లేనటువంటి వాటిని పొందాలన్నా, ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలన్నా అదే మార్గం. ఉన్నతమైనటువంటి జీవితం అని అంటే భౌతికంగా ఉన్నతమైనటువంటి జీవితం. మరి వాళ్ళు మాత్రం వాటి నుంచి దూరంగా పోరు, ఎవరన్నా పొమ్మని చెప్పినా పోలేరు. అలా చెప్పినటువంటి వాళ్ళకి దూరంగా పోతారు. ఎవరన్నా కనుక అలా చెబితే, అయ్యా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి మీకు వద్దు, వాటిని వదిలేసేయండి, ఇదిగో మీరు పరమాత్మని ఆశ్రయించండి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందండి అని కనుక వాళ్ళకి కనుక చెబితే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని వదలరు, ఈ చెప్పిన వాళ్ళని వదిలేస్తారు. ఇక మా వద్దులేవయ్యా నీ మాటలు. లోకంలో 199 మంది, 199 మంది అన్నా కూడా ఒక రకంగా తప్పే, 1999 అన్నా కూడా కరెక్ట్. ఈ రకం వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళకి కోరికలు, సుఖాలు, భోగాలు, సంపదలు, ఇళ్ళు, వాకిళ్ళు ఇవే ముఖ్యం. అవి లేకపోయినా, వాటికి దూరమైన జీవితం అంతా కూడా నిరర్ధకమైందని భావిస్తారు. ఇంకా ఏముందండి మన బ్రతుకు, అయిపోయింది, ఇక మనం ఏం చేస్తాం అని అంటారు. కాబట్టి అటువంటి వారికి అవి అందేటువంటి మార్గాన్ని చెప్పాలి. అందుకే ఇచ్చేటువంటి వాళ్ళు దేవతలు కనుక, దేవతలు అంటే దానాత్ దేవ, ఇచ్చేటువంటి వాళ్ళు దేవతలు. అందుకని వాళ్ళని అడగండి, కొబ్బరికాయలు కొట్టండి, పూజలు చేయండి. మీరు ఇలా అడుగుతూ ఉంటే వాళ్ళు అలా ఇస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటే మీరు హాయిగా సుఖంగా భోగాలు అనిపిస్తూ ఉండొచ్చు అని వాళ్ళు చెబుతూ ఉంటే, భజనలు చేస్తూ, పూజలు చేస్తూ, స్తోత్ర పాఠాలు వల్లిస్తూ ఇలా నిరంతరము కూడా ఆ భగవంతుడి యొక్క భావనలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ కూడా మనకు వస్తాయి అని అనుకుంటారు. కాబట్టి ఇలా కోరికలతో, భోగాలతో కాలం గడుపుతూ ఉండేటువంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాటితో సంతృప్తి చెందరు. కోరినంత ఆనందం దొరకకపోవచ్చు. మరి అలా దొరకనప్పుడు మళ్ళీ వాళ్ళు ఆనందం కోసం ఇంకా ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ఏ కారణం చేతనో, అది పూర్వజన్మ సుకృతం వలనో, మహాత్ముల యొక్క ఆశ్రయం వలనో, పెద్దలే చెప్పినటువంటి మాటల వలనో, వాళ్ళంతా వాళ్ళకే లోపల నుంచి కలిగేటువంటి ఆలోచన వలనో, వీటన్నిటి కారణంగా ఎప్పుడో ఒకప్పుడు ఇది కాదు నాకు కావాల్సింది, దీనికన్నా వేరైనటువంటిది ఏదో ఉంది, అది శాశ్వతమైనటువంటి ఆనందం, కాబట్టి నాకు శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి కానీ ఇలా తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు కావాల్సింది అనేటువంటి భావన వాళ్ళలో ఎప్పుడో ఒకప్పుడు కలుగుతున్నారు. అది ఇప్పుడు కలుగుతుందా, తర్వాత ఎప్పుడో కలుగుతుందా, కొన్ని జన్మల తర్వాత కలుగుతుందా అనేటువంటి విషయాన్ని అది ఎవరు చెప్పలేరు, వాళ్ళ వాళ్ళ సుకృతాన్ని బట్టి కలుగుతుంది. కాబట్టి ఈ కోరికలతో, సుఖభోగాలతో విసిగెత్తిపోయి విరక్తి చెంది పొందాల్సినటువంటి ఆనందాన్ని పొందలేకపోతున్నాను, నాకు కావాల్సింది నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం, నాకు లభిస్తున్నది తాత్కాలికమైనటువంటి ఆనందం, ఈ తాత్కాలికమైనటువంటి ఆనందంతో నాకు శాశ్వతమైనటువంటి సుఖం కలగటం లేదు, కాబట్టి నాకు శాశ్వతమైనటువంటి ఆనందమే కావాలి అని ఎవరైతే అన్వేషిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి, అయ్యా నువ్వు అన్వేషిస్తున్నావు ఆనందాన్ని, అది బాహ్యంలో లేదు, అది నీలోనే ఉంది, అది నీవే అయి ఉన్నావు, కాబట్టి నీవే అయినటువంటి ఆనందాన్ని నువ్వు తెలుసుకో. అలా తెలుసుకున్నప్పుడే నువ్వు ఆనందానికి దగ్గర అవుతావు, లేకపోతే ఆనందం అనేటువంటిది నీకు దూరం అయిపోతుంది. కనుక ఆ ఆనందం నీవే అంటే నీవు ఆత్మవే, ఆత్మ ఆనంద స్వరూపమే. కాబట్టి నువ్వు ఆత్మగా కనుక ఉన్నట్లయితే అది ఆనందం అవుతుంది, అది ఆనంద స్వరూపం కనుక.
అంతేకాదు అది శాశ్వతమైనటువంటి ఆనందం, దుఃఖం లేనటువంటి ఆనందం, ఎప్పుడు ఉండేటువంటి ఆనందం. కాబట్టి ఆ ఆనందాన్ని పొందడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆ ఆత్మగా నువ్వు అనుభూతి చెందితేనే అటువంటి ఆనందం నీకు లభిస్తుంది అనే విషయాన్ని ఇదిగో వేదాల్లో చెబుతున్నారు, ఉపనిషత్తుల్లో చెబుతున్నారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని అంగీకరిస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, విచారణ చేస్తూ ఉంటారు. చివరికి ఎప్పుడో ఒకప్పుడు దాని యొక్క ఫలితాన్ని అంటే ఆత్మగా ఉండి ఆ ఆనందాన్ని పొందుతారు. బాహ్య దృష్టి వీడినంత మాత్రాన ముక్తి, పరమాత్మ దర్శనం సాధ్యమా? పరిమితమైనటువంటి సాధనలతో అపరిమితమైనటువంటి తత్వాన్ని అందుకోగలమా అని ఎవరికైనా సరే సందేహం రావచ్చు. ఆ సందేహాన్ని తీర్చడానికే ఇక్కడ చెప్తున్నారు, మనసు కనుక ప్రశాంతమైపోయినట్లయితే నీకు పరమాత్మ సాక్షాత్కారము అని. కేవలం బాహ్య దృష్టిని వీడినంత మాత్రాన ముక్తి రాదు. ఆ సాధనల వల్ల అంటే బాహ్య దృష్టిని వీడి మనసుని ప్రశాంతం చేసుకున్నందువల్ల ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పరిణామం చెంది, మార్పులు చెంది, ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరికి ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. అంతే తప్ప ఎప్పుడు మన మనస్సు ప్రశాంతమైందో వెంటనే మనకి పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటిది మాత్రం జరగదు. మన యొక్క మనస్సు ప్రశాంతమైన తర్వాత ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఏం చేయాలో తెలుసుకొని ఆ రకంగా మనం కనుక సాధన చేస్తూ ఒక్కొక్క మెట్టు కనుక ఎక్కినట్లయితే అప్పుడు చివరికి ఆ పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటిగా ఇలా సాధనలు చేస్తూ 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 చివరికి అతడు ముక్తుడవుతాడు అనేటువంటి భావనతోనే ఇక్కడ ఈ మాట చెప్పడం జరిగింది. అంతేగాని ఆ మాట చెప్పంగానే మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుందేమో, కాబట్టి ఒక్కసారి కనుక నేను మనసుని ప్రశాంతం చేసుకుంటే, ఒక్క నిమిషం కనుక ప్రశాంతం చేసుకుంటే టక్కన ఆత్మ సాక్షాత్కారం అయిపోద్ది, మోక్షం వచ్చేస్తుంది అని మాత్రం ఎవరు ఆశపడకూడదు. ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. అలా భూమికి రెండు రకాలైనటువంటి భ్రమణాలు ఉన్నాయి, భూభ్రమణం, భూపరిభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరిగితే భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కనుక తిరిగితేనేమో పరిభ్రమణం అంటే భూపరిభ్రమణం అంటారు. సాధారణంగా ఎవరైనా ఒక సైంటిస్ట్ కనుక ఒక మాట చెప్తాడు, భూపరిభ్రమణం వల్ల అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. ఏమంటాం? ఏమండి, భూమి సూర్యుడి చుట్టూ తిరగటం ఏంది, వర్షాలు పడటం ఏంది, దానికి దీనికి ఎక్కడైనా సంబంధం ఉందా అని మనం ప్రశ్న వేస్తాం. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అంటే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి, విచారణ చేయాలి, దాన్ని తెలుసుకోవాలి. మనకి తెలియకపోతే పెద్దల ద్వారా వినాలి. నిజంగా ఏమిటంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల వర్షాలు కురుస్తాయి. ఎలాగంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల అప్పుడప్పుడు సముద్రాలు సూర్యుడికి ఎదురుగా వస్తాయి. సూర్యుడికి సముద్రాలు ఎదురుగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సూర్యుడి యొక్క వేడికి సముద్రాలు కాస్త, ఆ సముద్రంలో ఉన్నటువంటి జలం కాస్త వేడెక్కుద్ది. వేడెక్కినప్పుడు ఆవిరవుద్ది, ఆవిరైనప్పుడు తేలికవుద్ది, తేలికైనప్పుడు పైకి పోద్ది, పైకి పోయిన తర్వాత అవి మేఘాలుగా మారుతాయి. మేఘాలుగా మారిన తర్వాత అలా వెళుతూ 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 ఎప్పుడో ఏ పర్వతాలు అడ్డుకున్నప్పుడు లేదా చల్లబడినప్పుడు అప్పుడు మళ్ళీ వర్షం అనేది పడుతుంది. కాబట్టి మరి భూపరిభ్రమణం వల్ల వర్షాలు పడతాయి అని అంటే మరి సరిపోతుంది కదా. కానీ మామూలుగా కదా చూస్తే భూపరిభ్రమణం ఏమిటండి, వర్షాలు పడతాయండి, దానికి దీనికి సంబంధం ఏముందండి అని మనం అంటాం. కాబట్టి ఇక్కడ కూడా బాహ్యాభిముఖంగా పోయేటువంటి మనస్సుని మనం ఎప్పుడైతే నిరోధించి దాన్ని ప్రశాంతం చేస్తామో పరమాత్మ దర్శనం అవుతుంది అని అంటే వెంటనే పరమాత్మ దర్శనం అవుతుందని కాదు. ముందు బాహ్యంగా వెళ్ళేటువంటి ఆలోచనలు నిరోధిస్తే మనసు శాంతిస్తుంది. శాంతించినటువంటి మనస్సులోనే ఆ పరమాత్మకి దగ్గర అవుద్ది. అంటే మనసు ఎప్పుడైతే శాంతించిందో ఆ శాంతించినటువంటి మనస్సుకి వెనక ఆత్మ చైతన్యం తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ చైతన్యం తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉందో ఈ ప్రశాంతమైనటువంటి మనస్సు ఆత్మకి దగ్గర అవుతుంది. ఆత్మకి ఎప్పుడైతే దగ్గరైందో నిజంగా ఈ ప్రశాంతత కనుక కొనసాగించినట్లయితే అప్పుడు ఏమవుతుందనంటే మనసు అంతమై అది ఆత్మాకారంగా మారిపోద్ది. అది మనస్సులో పరమాత్మ సాక్షాత్కారం అని. అందువల్ల బాహ్య దృష్టిని తప్పకుండా నిరోధించాలి. ఎందుకని? పరమాత్మ సాక్షాత్కారం కావాలంటే మనసు ఆత్మకి దగ్గర కావాలి. మనసు ఆత్మకి దగ్గర కావాలంటే మనసు ప్రశాంతమైతేనే దగ్గర అవుద్ది. కల్మషమైనటువంటి మనస్సు పరమాత్మకి దగ్గర కాలేదు.
శుద్ధమైనటువంటి మనస్సు, శాంతమైనటువంటి మనస్సే పరమాత్మకి దగ్గర ఉంది. మరి మనస్సు శుద్ధం కావాలి, శాంతం కావాలి అంటే బాహ్యంగా వెళ్ళేటువంటి ఆ దృష్టిని కాస్త మనం నిరోధించాలి. కాబట్టి ఇది తప్పక అవసరం, బాహ్య దృష్టిని నిరోధించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తారు. మనస్సు బాహ్య విషయాలు, ప్రాపంచిక విషయాల గురించి ఆలోచన చేస్తుంటే మనసులో అలసడి కలుగుతుంది. మనకు లేనటువంటి వాటిని సంపాదించాలని, ఉన్నటువంటి వాటిని జాగ్రత్త చేసుకోవాలని, ఇంకా ఇంకా పైపైకి అందరికంటే కూడా ఇంకా ఉన్నతంగా ఉండాలని, ధనాన్ని సంపాదించాలని, ఇళ్ళు వాకిళ్ళు సంపాదించాలని, వస్తువుల్ని సంపాదించాలని, కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని, పదవుల్ని పొందాలని, నెరవేర్చాల్సినటువంటి కర్తవ్యాలు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చాకచక్యంగా పూర్తి చేయాలని, అప్పుడు కూతురు కానీ కొడుకు కానీ పుట్టి ఉంటే బాగుండేదని, లేదా ఒకవేళ నిజంగానే పుట్టే కనుక ఉన్నట్లయితే వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించాలని, లేదా వాళ్ళకి ఉద్యోగం వేయించాలని, లేదా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలని, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి వ్యవహారాలతో మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండటానికి వీలుండదు. మన మనస్సు ప్రశాంతంగా ఎందుకు ఉంటుందంటే దాంట్లో ఆలోచనలు ఉండటమే. ఆ ఆలోచనలన్నీ ప్రాపంచికమైనటువంటివి కావటమే, లౌకికమైనటువంటివి కావటమే, పరమాత్మ కంటే అన్యమైనటువంటివి కావటమే. పరమాత్మ ఆలోచన ఏమో మనసుని ప్రశాంతం చేస్తుంది, పరమాత్మ కంటే అన్యమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మనసుని కల్మషం చేస్తాం. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంటే మనసులో మరి ప్రశాంతత ఎలా కలుగుతుంది? కాబట్టి ఆలోచనలు నిరోధిస్తేనే మనసు యొక్క ప్రశాంతత. కాబట్టి మరి ఆలోచనలు నిరోధించాలంటే ప్రాపంచిక విషయాల వైపుకి దృష్టి వెళ్ళకుండా ఉండాలి. అప్పుడే అనంతమైనటువంటి ఫలితం. ఏమిటా ఫలితం అని అంటే మన ప్రసాదం, మనస్సు శాంతించటం, శాంతించినటువంటి మనస్సు ఏకాగ్రం కావటం. కాబట్టి శాంతించినటువంటి మనస్సుతో సమస్తమైనటువంటి బాధలు, దుఃఖాలు పోవు. మనసు ఎప్పుడైతే శుద్ధంగా శాంతంగా ఉందో ఇక ఆలోచనలు ఏవి కూడా కదలవు. ఆలోచనలు లేనటువంటి, కదలికలు లేనటువంటి మనస్సు ఏదైతే ఉందో అది మనస్సు లేనటువంటి స్థితి అవుతుంది. నిజంగా ఒక్క ఆలోచన కూడా కదలకపోతే అది మనస్సు లేనటువంటి స్థితి. అప్పుడు మనసు వెనుకున్నటువంటి పరమాత్మ దర్శనం అవుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ అనుభవంలో స్థిరత్వం కనుక ఏర్పడితే, అంటే మనసు కనుక ఆత్మదర్శనంలోనే కనుక నిరంతరము కనుక స్థిరంగా నిలిచిపోతే ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట మనకు కుదురుతుంది. ఎప్పుడు బ్రహ్మంగా ఉండడం అనేటువంటి సాధ్యమవుతుంది. దీంతో శరీర మనోబుద్ధులతోటి ఇప్పటివరకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు, అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్థమైపోతాయి. ఉపాధుల దృష్టి యొక్క తొలగిపోయి, దేహ ఇంద్రియ మనోబుద్ధులు అనేటువంటి ఉపాధుల యొక్క దృష్టి తొలగిపోయి పరమాత్మ దృష్టి ఉంటుంది. అప్పుడు ఈ బాహ్య ప్రపంచ స్ఫురణ నీకు లేకుండా పోతుంది. ఎప్పుడైతే బాహ్య ప్రపంచ స్ఫురణ లేదో సకల బంధాలు కూడా తొలగిపోయినట్టే అని. బాహ్య దృష్టిని నిరోధిస్తే లభించేటువంటిది ముక్తి. అయితే ఈ ముక్తి పరిపూర్ణమైనటువంటిది, నిత్యమైనటువంటిది, స్థిరమైనటువంటిది. అంతేగాని అప్పుడప్పుడు లభించేటువంటి అనుభవం కాదు ఇది. ఒకసారి ముక్తి లేదా మోక్షం అనేటువంటిది కనుక నీకు అనుభూతి కనుక అయితే ఇక అది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటిది. దేహం అయినా సరే అది నీకు శాశ్వతమే, దేహంతో ఈ సంబంధం మాత్రం ఏమీ ఉండదు. కాబట్టి ఇటువంటి అనుభవాన్ని, శాశ్వతమైనటువంటి అనుభవాన్ని పొందాలి. సుషుప్తిలో కానీ లేదా మత్తులో కానీ మనసు నిలిచిపోతుంది. గాఢ నిద్రలో మనసు నిలిచిపోద్ది. లేకపోతే ఏదైనా మత్తు పదార్థాలు కనుక సేవిస్తే మనసు అంతమైపోద్ది. అందుకనే చాలామంది నా మనసు ఇవాళ ఏం బాగలేదండి అని కాస్త తాగడానికి పోతారు. అంటే వాళ్ళ మనసు కాస్త నిలబడుద్ది. అయితే ఎంతసేపు నిలబడుద్ది? వాడికేమో మత్తు దిగిపోయిన దాకా, వీడికేమో నిద్ర మేలుకొనదాకా. నిద్రలో ఉన్నంతసేపు హాయిగానే ఉంటుంది, మేలుకుంటే మళ్ళీ మామూలే, వ్యవహారాలన్నీ అక్కడికే వచ్చేస్తాం. ఎందుకని సుషుప్తి అంటే ఏమిటి? అన్నీ బాగా బీజ రూపంలో ఉంటాయి లోపల, అదే సుషుప్తి. జాగ్రత్త అనుభవాలు, స్వప్నానుభవాలు అన్నీ కూడా బీజ రూపంలో ఉంటాయి. బీజ రూపంలో ఉండబట్టి మేలుకున్న తర్వాత అదిగో నాకు ఈ కళ వచ్చిందని చెబుతాడు, అదిగో నాకు నిన్న ఆ రకంగా ఆ పని చేశానంటాడు, ఇవన్నీ చెబుతాడు. ఎట్లా చెప్పగలుగుతున్నాడు? అవన్నీ పోయినాయా? వాళ్ళ ఎక్కడున్నాయి? అదిగో ఆ గాఢ నిద్రలో బీజ రూపంలో ఉంది. అందువల్ల ఇదంతా తాత్కాలికం. సుషుప్తి కానీ మత్తు కానీ తాత్కాలికం. అలాగే యోగి మనస్సుని అణిచి ఉంచి పెడతాడు. హఠయోగం అంటారు మన వాళ్ళు.
ఈ హఠయోగం అనే దాని గురించి మీకు ఎందుకు ఎక్కువ చెప్పలేదంటే దాని గురించి తెలుసుకోకూడదు. ఈ హఠయోగం అనేటువంటిది ఆ హఠం చేసినంతసేపే ఆ మనసు నిలబడేది, దాంట్లో నుంచి రాగానే మళ్ళీ ప్రపంచం నిలబడతాడు. ఈ వ్యవహారాన్ని కూడా మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. అందువల్ల ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండేటువంటి ఆ మోక్షం కావాలి. సాధన చేసేటప్పుడు మోక్షం కాదు, ధ్యానంలో ఉన్నప్పుడు మోక్షం కాదు, సమాధిలో ఉన్నప్పుడు మోక్షం కాదు, శాశ్వతమైనగా ఉండి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం ఏ పనులు, ఈ దేహం ఏ పనులు చేయని, ఏ ఆలోచనలు మనసులో చేయని, ఏ వ్యవహారాలను ఉండదు, తాను మాత్రం ఆత్మగానే ఉండాలి. అదిగో అలా ఉంటేనే ఆనందం. ఇప్పుడు చేప ఉందనుకోండి, ఆ చేప మామూలుగా నీటిలో ఉంటే అది ఆనందంగా ఉంటుంది. ఎలికలు పడ్డది అనుకోండి, దానికి నీరంతక కకావికలు అయిపోద్ది, కొట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ దాన్ని పాట్లో వేస్తే కానీ అది ఆనందం రాదు. అలాగనే మనం కూడా అంతే. మనం ఈ బ్రహ్మానందం అనేటువంటి సాగరంలో మనం ఉన్నాం. మన స్వరూపమే ఆత్మ, మన స్వరూపమే ఆనంద స్వరూపం. ఈ ఆనంద స్వరూపంలోనే మనం ఉన్నాం. కానీ ఉన్నామని ఎట్టున్నామంటే ఎలుకలు పడ్డాం. ఆ చేప కదా ఎలుకలు పడ్డట్టుగా ఎలుకలు పడ్డాం. ఎలుకలు పడినప్పుడు ఏ ఆనందం మనకు అందట్లా, దానికి నీళ్ళు అందట్లేదు, మనకు ఆనందం అందట్లేదు. ఈ ఆనందం కనుక మనకు అందాలి అని అంటే మళ్ళీ మనం కాస్త బాధపడాలి. కాబట్టి అలా పడాలి అని అంటే భగవంతుడి వైపుకి మన యొక్క చూపు ఉండాలి. ఆకాశం వైపుకి, ప్రపంచం వైపు కాబట్టి మన చూపు భగవంతుడి వైపుకి ఉండాలా. కాబట్టి అలా అంతర్ముఖం చేస్తే మన యొక్క దృష్టిని మనకి శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది. అందుకోసం అని చెప్పి అంతర్ముఖం కావాలంటే బహిర్ముఖంగా పోకుండా ఉండాలి. బహిర్దృష్టి, బాహ్య దృష్టి లేకుండా పోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నారు శంకరాచార్య గారు. మరి బాహ్య దృష్టిని వదిలిపెట్టి ఆత్మలో స్థితుడైనటువంటి వాడు మళ్ళీ ప్రపంచం వైపు తిరుగుతాడా? ఎందుకంటే ఈ సందేహం కూడా చాలామందికి ఉంటుంది. చాలామందికి మనం మోక్షాన్ని పొందామనుకోండి, మోక్షాన్ని పొందిన తర్వాత జన్మ లేదన్నారు కదా, ఒకవేళ జన్మ ఉంటుందా ఏమో అని మళ్ళీ అనుమానం. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఆనందాన్ని పొందాం కదా, ఈ ఆనందం బద్దే, మనకి ఇది అలవాటు కాదు. ఏదో ఒక వస్తువు తెచ్చుకోవటం, సుఖాన్ని పొందటం, పొందిన తర్వాతనే ఆ వస్తువు చెడిపోవటమో, ఎవరైనా దొంగతనం చేయటమో, లేకపోతే అసలు పోవటమో ఏదో ఒకటి జరుగుతుంది. పోతే మనకి దుఃఖం. ఏమంటే ఆనందం వచ్చినట్టే వచ్చింది, మళ్ళీ పోయింది కదండి, ఇక్కడ పోద్ది. మరి ఆనందం కూడా అట్టాడిదేనా? నిజంగా ఆనందం కూడా అట్టాడితే దానికోసం మనం ఎందుకు శ్రమ పడతాం? ఇది ఈ ఆనందం కోసమే పోవచ్చు. పోతున్నాం ఎందుకంటే దాని సంగతి తెలియకపోతున్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఏ ఆనందం వచ్చినా సరే నిత్యమైనటువంటి వస్తువు ద్వారా వచ్చే ఆనందం నిత్యమైన ఆనందం, అనిత్యమైనటువంటి వస్తువుల ద్వారా వచ్చే ఆనందం అనిత్యమైనటువంటి. లోకంలో ఉన్న వస్తువులన్నీ అనిత్యమైనవి, అందుకని మనకు వచ్చేది అనిత్యమైనటువంటిది, అనిత్యమైనటువంటి ఆనందం వస్తుంది. అందువల్ల మళ్ళీ ప్రపంచం వైపు తిరుగుతావా? నీకు ఒకవేళ పరమాత్మతో కనుక ఐక్యత సంభవించి ఆ పరమాత్మతో ఐక్యమైపోయి మనస్సు అనేది లేకుండా పోతే మళ్ళీ ప్రపంచం వైపు తిరుగుతావా? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మనసు కనుక పరమాత్మలో లీనమైపోతే మరి ప్రపంచంలో పోయేది మనసేగా, ఇంకేడం లేదుగా. కాబట్టి ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సరే, అదేమిటో తెలుసుకోవడానికి మళ్ళీ మనం తర్వాత శ్లోకాలు చూస్తున్నాం. 337వ శ్లోకం అది చూడండి. పండిత సదసద్వివేకీ శృతి ప్రమాణ పరమార్థదర్శ జానన్ హి కుర్యాత్ అసతోవలంబం స్వపాత హేతో శిశువన్ముముక్షుః. పండితస్సం, పండితుడైనటువంటి వాడు. ఇక్కడ కొన్ని రూల్స్ చెప్తున్నారు. పండితుడైనటువంటి వాడు, సదసద్వివేకి, సత్తు అసత్తు తెలిసినటువంటి అంటే ఆత్మానాత్మ వివేకం ఉన్నటువంటి వాడు, శృతి ప్రమాణ, శృతి ప్రమాణాన్ని అంగీకరించేటువంటి వాడు. అంటే శృతులు అంటే వేదాలు, వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఏం చెబుతున్నాయో ఆ ప్రమాణాన్ని ఎస్ అని అంగీకరించేటువంటి వాడు. పరమార్థదర్శి, పరమార్థతత్వాన్ని గ్రహించినటువంటి వాడు లేదా దర్శించినటువంటి వాడు. అంటే పరమాత్మ తత్వాన్ని యథార్థంగా తత్వతః ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నటువంటి వాడు. జానన్ హి, జ్ఞానైనటువంటి వాడు. ముముక్షు,
మోక్షార్థి అయినటువంటి వాడు. ఎన్ని లక్షణాలు చెప్పారు చూడండి. ఇలాంటి వాడంట కహ, ఇలాంటి వాళ్ళు ఎవడు శిశువత్తు బాలుడిలాగా స్వపాత హేతు, తన పతనానికి కారణమయ్యేటువంటి అసత అవలంబ, అసత్తైనటువంటి ప్రపంచం యొక్క ఆశ్రయాన్ని కుర్యాత్ కోరతాడు, చేస్తాడు అని చెబుతున్నాడు. ఏంటంటే ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడు ఎవడు ఓ బాలుడిలాగా, అంటే ఏమీ తెలియనటువంటి అజ్ఞాని అయినటువంటి బాలుడిలాగా మళ్ళీ అసత్తైనటువంటి ఈ ప్రపంచాన్ని, అసత్తైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని, విషయాల్ని, వాటిని కోరతాడా? వీటిని కోరి ఇంతకాలము అనుభవించి, ఎన్నో జన్మలు అనుభవించి వాటి మీద విరక్తి చెంది వీటి వల్ల నాకు శాశ్వతమైనటువంటి సుఖము ఆనందము లేదని తెలుసుకొని వాటిని వదిలేసి పరమాత్మతో కనుక ఐక్యతగానే సంభవిస్తే నాకు శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుందని భావించి ఆ పరమాత్మతో సంబంధాన్ని పెట్టుకొని ఆ పరమాత్మతో ఐక్యతను సాధించిన తర్వాత ఇంకా ఏ పిచ్చోడన్నా సరే మళ్ళీ ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు ఏమి పోతాడా అని అంటున్నాడు. అంటే పోడు అని. ఎంతో కాలం ప్రతిపక్షంలో కూర్చొని, మనకి అసెంబ్లీలో పార్లమెంట్లో ఎంతో కాలం ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ప్రతిపక్ష నాయకుడు లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు, బాగా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయటం అలవాటైపోయినటువంటి నాయకులు నూతనంగా జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ అధికారానికి కనుక వస్తే వాళ్ళు మాట్లాడేటువంటి తీరు విమర్శనాత్మకంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అలవాటు కాదు, ఈ ప్రభుత్వం అట్లా చేసింది, ఏమన్నా చేయని దాన్ని తిట్టాలి. అందుకని ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా వాడికి అలవాటు పోక ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటాడు. వాడే కాసేపు అయిపోతే సారీ పొరపాటు నేను అంటాను, మా ప్రభుత్వం అన్నీ చేస్తాను అంటాడు. వాడైతే అలవాటు ప్రకారం పొరపాటు పడతాడు. కానీ ఇక్కడ ముముక్షు అయినటువంటి వాడు, మోక్షార్థి అయినటువంటి వాడు, ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలతో సత్తు అసత్తు అంటే ఆత్మానాత్మ వివేకం ఉన్నటువంటి వాడు, పండితుడైనటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు, పరమార్థ తత్వాన్ని యథార్థంగా గ్రహించినటువంటి వాడు, అలాగనే వేదాల యొక్క ప్రమాణాన్ని నమ్మినటువంటి వాడు, ఇటువంటి వాడు ప్రాపంచికమైనటువంటి విషయాల కారణంగా ఉన్నటువంటి నష్టం ఏమిటో తెలుసుకొని వాటి వల్ల ఉన్నటువంటి కష్టం ఏమిటో, దుఃఖం ఏమిటో, బాధ ఏమిటో, వాటి వల్ల వచ్చేదేమిటో తెలుసుకున్న తర్వాత వాటి మీద విరక్తి చెంది ఇవి నాకు అక్కర్లేదనుకొని పరమాత్మ వైపు తిరిగినాయి. ఆ పరమాత్మ వల్ల కలిగేటువంటి ఆనందాన్ని పొందుతూ మళ్ళీ వీటి కోసం పరిగెడతాడా? పరిగెత్తడు. ఓ చిత్తుకాయిదాలు ఏరుకునేటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఆ చిత్తుకాయిదాలు ఏరుకుంటా వాడి దశ కాస్త తిరిగింది, ఎక్కడో ఏదో దొరికింది, దాంతో వ్యాపారం పెట్టాడు, ఆ వ్యాపారం కాస్త వృద్ధి అయింది, అలా టకటకటకటగా పెద్ద పారిశ్రామికవేత్త అయ్యాడు. సరే ఒకసారి కారులో వస్తూ ఉన్నాడు, రోడ్డు పక్కన చిత్తుకాయితాలు బాగానే ఉన్నాయి, ఆమె మళ్ళీ సంచి తీసుకొని పోతాడు. దానికి ఏమో అనుమానం ఎవరికన్నా ఏమో అక్కర్లేదు. ఎందుకంటే వాడు ఇప్పుడు చిత్తుకాయితాలు ఏరుకునేవాడు కాదు, అప్పుడేదో ఏరుకున్నాడు, అయిపోయింది, దశ తిరిగిపోయింది. ఇవాళ మామూలు వ్యాపారస్తుడు కాదు, ఓ పెద్ద పారిశ్రామికవేత్త, కోట్లల్లో, వందల కోట్లలో, వేల కోట్లలో బిజినెస్ చేస్తున్నటువంటి వాడు. వాడి కింద కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. కానీ అలవాటు కదా చిత్తుకాయితాలు ఏరుకోవటం, అందుకని కారు దిగి పక్కన చిత్తుకాయితాలు ఉన్నాయి కదా అని ఏరుకుంటాడా? ఏరుకోడు. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ విషయ ప్రపంచం వైపు తిరగడు అని ఇక్కడ స్పష్టం చేయడం కోసమే ఈ శ్లోకాలు చెప్తాం. ఇదే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవుడిగా తనను తాను భావించుకొని ఈ దుఃఖమయమైనటువంటి జీవితాన్ని గడిపి ఆశా నిరాశలతోటి, కష్టాలతోటి, బాధలతోటి, దుఃఖాలతోటి ఉన్నటువంటి సామాన్యుడు పండితుడై ఆత్మానాత్మ వివేకం కలిగినటువంటి వాడై, వేద ప్రమాణాన్ని అంగీకరించేటువంటి వాడై, వేదాల యొక్క రహస్యాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడై, అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని చక్కగా దర్శించినటువంటి వాడై, ముముక్షువై, జ్ఞానై, ఆత్మజ్ఞానై ఉన్నటువంటి వాడు తన నిజస్వరూపం ఆత్మాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మ ద్వారా పొందేటువంటి ఆనందాన్ని కూడా కాస్తో కోస్తో పొందుతున్న తర్వాత మళ్ళీ జీవుడిగా వ్యవహరించాలనుకుంటాడా? మళ్ళీ ఈ అల్పమైనటువంటి సుఖాల కోసం, భోగాల కోసం పరుగులు తీస్తాడా? మళ్ళీ తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం వెళ్తాడా అంటే వెళ్ళడు అని ఇక్కడ చెప్తున్నారు. అయితే అతడు తన సాధారణ జీవితమే పరమార్థమని భావించకుండా ముందుగా శాస్త్రాన్ని తెలుసుకోవాలి.
అంటే పండితుడు కావాలి, జ్ఞానాన్ని పొందినటువంటి వాడు కావాలి. ఉపనిషత్తులు, వేదాంత గ్రంథాలు మొదలైనటువంటివి ఏం చెబుతున్నాయో పూర్తిగా వాటి యొక్క అవి చెబుతున్నటువంటి ఆ జ్ఞానాన్ని బుద్ధికి బాగా పట్టించాలి, సూక్ష్మమైనటువంటి బుద్ధితో వాటిని స్వీకరించాలి. అలా కేవలం తెలుసుకొని ఊరుకుంటే లాభం లేదు, శాస్త్రం తెలుసుకుంటే లాభం లేదు. ఆ తెలిసినటువంటి విషయాల ద్వారా, ఆ తెలిసినటువంటి జ్ఞానం ద్వారా ఆత్మ అంటే ఏమిటో అనాత్మ అంటే ఏమిటో తెలుసుకొని అనాత్మను వదలాలని, ఆత్మతో ఐక్యం కావాలని తెలుసుకునేటువంటి వివేకం ఉండాలి. అటువంటి వివేకం కలిగినటువంటి వాడు, వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి వాడు, ఆ వేదాల యొక్క అంతరార్థాన్ని, లక్ష్యార్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి వాడు, అలాంటి వాడై ఉండాలి. ఆ పరమార్థాన్ని తెలుసుకున్న తర్వాత ఈ జీవిత పరమార్థం మోక్షమేనని గ్రహించి మోక్షం కోసమే ప్రయత్నం చేయాలి, మోక్షం కోసమే ఏ త్యాగమన్నా చేయాలి, మోక్షం కోసం ఏమైనా సరే వదలాలి అని ఆ మోక్షం కోసమే ప్రయత్నం చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి ముముక్షువైనటువంటి వాడు, అటువంటి వాడు మోక్ష ప్రాప్తికి సాధనలు చేస్తాడే కానీ ప్రాపంచిక విషయాల కోసం పరుగులు తీయడు. కారణం ఏమిటనంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలన్నీ కూడా తనకి పూర్వంలో తాను చేసుకున్నటువంటి కర్మఫలాల కారణంగా రావాల్సినటువంటి టైంలో రావాల్సినటువంటివి ఏవో వస్తూ ఉంటాయి, పోవాల్సిన టైంలో పోవాల్సినవి పోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని పట్టుకొని కూర్చుందాం అనుకున్నా, లేదు వదిలేద్దాం అనుకున్నా నీకు సాధ్యం కాదు. కానీ పరమాత్మను కనుక పట్టుకొని కనుక వదిలిపెడితే ప్రయోజనం, పరమాత్మను పట్టుకొనే ఉండాలి. కాబట్టి నేను ఆత్మని గ్రహించి ఆత్మగా ఉండాల్సిందే, నిరంతరం ఆత్మగా ఆత్మనిష్టలో అలా ఉండిపోవాలి. అలా ఉండిపోయేటువంటి వాడే నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాడు. అంతే తప్ప కేవలం తెలుసుకున్నటువంటి వాడు ఆనందాన్ని పొందలేడు. జబ్బు చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ మందు చీటీ రాసిచ్చాడు. చీటీ జబ్బులో పెట్టుకొని తిరిగితే జబ్బు తగ్గదు, ఆ మందులు తెచ్చుకొని వాడితేనే తగ్గేది. అలాగే శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నంత మాత్రాన ముక్తి రాదు, మోక్షం రాదు. కానీ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే, అది ఆ ఆత్మని నేను అనేటువంటి ఆ అనుభూతిని పొందడానికి ప్రయత్నం చేసినప్పుడే నీకు ఆ ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభిస్తుంది. ఇదంతా మిథ్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఈ జగత్తంతా మిథ్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఇందులో ఉన్నటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ అన్నీ కూడా మిథ్య, ఒట్టిదే, లేనటువంటివి అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఈ జగత్తులో ఎందుకు విహరిస్తాడు అతడు? ఇది అసలు లేదు లేని తర్వాత, ఆ లేదు లేనటువంటి విషయం బాగా తెలిసిన తర్వాత, ఇప్పుడు మనకి తెలుసు ఈ జగత్తు మిథ్య అని, ఎందుకంటే రోజు చెబుతున్నారు కదండి, మాకు కూడా తెలుసు అన్నాం. కానీ ఈ క్షణం దాటిపోతే జగత్తంతా మనకి శాశ్వతం, మనకి స్థిరం, మనకి నిత్యం, మనకి సత్యం. కానీ ఇలా కాదు, నిజంగానే జగత్తు మిథ్య, ఈ జగత్తు అనేటువంటిది లేనే లేదు అని తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, అదిగో అటువంటి వాడు ఈ అనిత్యమైనటువంటి విషయాల కోసమో, వస్తువుల కోసమో, భోగాల కోసమో ప్రయత్నం చేయడు. నిజమైనటువంటి ఆనందంలో ఉన్నటువంటి వాడు అల్పమైనటువంటి, తాత్కాలికమైనటువంటి, నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి సుఖాల కోసం పరుగులు తీయడు. రాత్రి కల్లో నీకు 5 ఆడపిల్లలు ఉన్నట్లు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి చాలా కష్టపడుతున్నట్టుగా కల వచ్చింది. అందరూ పెళ్ళిళ్ళకి వచ్చారు, ఎలాగో ఒక్క అమ్మాయికి పెళ్లి చేశారు, అంతలో మెలకు వచ్చింది. ఇప్పుడు మిగిలిన 4కి పెళ్ళిళ్ళు చేయడానికి పరిగెడతావా? ఎక్కడెక్కడ వరులు ఉన్నారని చెప్పి వెతకడానికి పోతావా? ఎందుకంటే నీకు ఇంకా పెళ్ళే కాదు. అంటే ఏమిటనమాట, రాత్రి వచ్చినటువంటి స్వప్నం అది కేవలం మనసు సృష్టించినటువంటి ఒక మాయా ప్రపంచం. అది ఆ మాయా ప్రపంచంలో ఉన్నంతకాలం నీకు అది మాయా అని తెలియలా. కానీ ఎప్పుడైతే దాంట్లో నుంచి మేలుకున్నావో అది వట్టిదేనని తెలిసిపోయింది. వట్టిదేనని తెలిసిపోయిన తర్వాత దాన్ని సత్యం అనుకొని పరిగెడతావా? రాత్రి కల్లో నీకు బాగా డబ్బులు మూటలు కనపడ్డాయి, తెచ్చిపెట్టుకున్నావు ఇంట్లో, బీరువాలు పెట్టి తాళం వేసేసావు. తెల్లారి పొద్దున్న నిద్ర లేచావు, టక్కన పోయి తాళం తీసుకున్నా మేము బీరువాలు చూసుకుంటావా? ఏమన్నా రాత్రి మూటలన్నీ ఉన్నాయా లేవా, ఏమైనా 1-2 తగ్గినాయా అని ఏమైనా చూసుకుంటావా? ఆహా, ఎందుకని? నీకు అర్థమైపోయింది. నువ్వు ఎప్పుడైతే మెలకువలోకి వచ్చేసావో వెంటనే రాత్రి స్వప్నం అంతా కూడా వట్టిదే అనేటువంటి విషయం తెలిసిపోయింది. అదే ప్రకారంగా ఈ జగత్తంతా కూడా వట్టిదే అని తెలిసిపోయిన తర్వాత, ఎందుకంటే స్వప్నం ఎలాంటిదో జాగ్రత్త కూడా అలాంటిది. స్వప్నం ఎట్లయితే మనోకల్పితమో జాగ్రత్త కూడా మనోకల్పితమే. అందుకనే ప్రపంచం అందరికీ ఒక రకంగా కనపడదు.
ఒకళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఆనందిస్తారు, ఒకళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తూ దుఃఖపడతా ఉంటారు. ఎవరి ప్రపంచం వాళ్ళదే. ఎందుకని ఇట్లా ఉంది? ఎవరి కళ వాళ్ళదే, ఎవరి మనస్సు వాళ్ళదే, ఎవరి స్వప్నం వాళ్ళదే, ఎవరి ప్రపంచం వాళ్ళదే. ఆ స్వప్నంతో ఈ జగత్తు కూడా అంతే. అది తెలియక ఈ జగత్తులో మనం తిరుగుతున్నాం. ఎందుకనంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నాం కాబట్టి సత్యం అనుకుంటున్నాం. స్వప్నావస్థలో ఉన్నావు కాబట్టి అది సత్యం అనుకున్నావు. జాగ్రత్త అవస్థలో ఉన్నావు కాబట్టి ఇది సత్యం అనుకుంటున్నావు. అందుకని సత్యం అనుకుంటున్నావు కాబట్టి దీనికోసం ప్రయత్నం చేస్తున్నావు, పరిగెడుతున్నావు, ఆరాటపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, సంతోషపడుతున్నావు, అన్నీ చేస్తావు. కానీ ఎప్పుడైతే దీంట్లో నుంచి నువ్వు మేలుకున్నావో, ఎప్పుడైతే దీని యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకున్నావో, జగత్తు యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకున్నావో, జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని తెలుసుకున్నావో, ఆ తెలుసుకోవటం కూడా యథార్థంగా తత్వతః తెలుసుకున్నావో, అంటే సంపూర్ణంగా నువ్వు నమ్మావో, అలా నమ్మినప్పుడు మళ్ళీ ఈ జగత్తులోకి పరిగెత్తడం అనేది ఉండదు. ఈ జగత్తు నీకు గడ్డి పరకతో సమానం. మహాత్ములైనటువంటి వాళ్ళు అలాగే ఉంటారు. అందుకనే మనం ఒకసారి కబీర్ దాస్ సంగతి చెప్పుకున్నాం. కబీర్ దాస్ వస్తూ ఉన్నాడు, ఆయన కొడుకు వెనకంటే కమాల్ దాస్ ఆయన వస్తూ ఉన్నాడు. కొడుకు ఇద్దరు పోతామనంటే ముందుగా ఓ బంగారపు ఆభరణం ఏదో ఒకటి కనిపించింది నేల మీద. వెంటనే తండ్రి ఏం చేశాడంటే కొడుకు కాశ పుట్టిద్దామని చెప్పి దాన్ని కాస్త కాలుతో తొక్కి పైన మట్టి కాస్త కప్పించాడు. చూస్తున్నాడు కొడుకు. సరే ఆయన ముందుకు పోయాడు, ఆయన కూడా దాటి వచ్చేసాడు. కొంత దూరం పోయిన తర్వాత నానా ఏమిటి నువ్వు అక్కడ చేసిన పని అన్నాడు. అప్పుడు చెప్పాడు, ఏం లేదు నాయన, అక్కడ ఒక ఆభరణం ఉంది, దాని కనుక చూస్తే మనసు ఏమైనా చెరుస్తుందేమని చెప్పి నేను దాన్ని కాస్త కాలుతో తొక్కేసి మట్టి కప్పేశాను. ఓహో, అంటే నీకు అది కనుక చూస్తే మనసు చెరుస్తుంది అనేటువంటి భావన ఒకటి ఉందా నీకు మనసులో అన్నాడు. అంటే ఆ భావన కూడా లేదు వాడికి. ఎందుకని అని అంటే ఈ జగత్తులో ఏ వస్తువుకైనా ఒక్కటే విలువ వాడి దృష్టిలో. మట్టి, రాయి, బంగారం అంతా ఒకటి. అందుకని మహాత్ములైనటువంటి వాళ్ళ దృష్టిలో ఈ జగత్తుకి విలువ లేదు. ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తువులకి, విషయాలకి, దేనికి కూడా విలువ లేదు. అందుకని వాళ్ళు దాని గురించి పట్టించుకోరు. ఇలా మిథ్యా ప్రపంచం ఏదైతే ఉందో, అనిత్యమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, అశాశ్వతమైనటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో, దానితో సంబంధం పెట్టుకోవటమే స్వపాత హేతు అని అన్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. స్వపాత హేతు అంటే తన పతనానికి తానే కారణం అవుతాడు. అంటే ప్రపంచం వైపు పోతే తన పతనానికి తానే కారణం అవుతాడు. జగత్తు మిథ్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఇది అనిత్యమని తెలుసుకున్న తర్వాత, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు, భోగాలు, సుఖాలను ఇవ్వలేవు, మనకి ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలిసిన తర్వాత వాటి కోసం పరిగెత్తడం అంటే తన పతనానికి కోసం పరిగెత్తడం. ఆత్మకి దూరంగా జరిగిపోతున్నాడు. ఏమిటి పతనం అని అంటే వాటి వైపు పరిగెడుతున్నాడు అంటే ఆత్మకు దూరంగా జరిగిపోతూ ఉన్నాడు. కాబట్టి బాహ్యస్ఫురణ అనేటువంటిది ఆత్మ నుండి పతనం కావటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి తెలివి తక్కువగా ఈ భ్రమాకల్పితమైనటువంటి జగత్తు, ఈ మనోకల్పితమైనటువంటి జగత్తు ఏదైతే ఉందో ఆ జగత్తు వైపు తిరగకూడదు, తిరగడు. అలా తిరిగితే అతన్ని తెలివి తక్కువ వాడాలి. అందుకే ఇక్కడ శిశువు బాలవత్ అని అంటున్నారు. బాలుడికి ఏంటంటే పిల్లలకి అజ్ఞానం, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎక్కడో ఒక అలా దోగాడుతా అక్కడ వేడి చేసినటువంటి గిన్నె ఒకటి ఉంటే దాని మీద చేయి పెట్టాడు. సుర్రును కాలింది కదా. సరే, మళ్ళీ 2 రోజులు ఆగిన తర్వాత ఆ గిన్నె కాకుండా ఇంకోటి ఏదో వేడి తింటూ వస్తువు దాని మీద చేయి పెడతాడు. ఇప్పుడు మనం వేడి వస్తువు మీద చేయి పెడితే కాలింది కదా, మళ్ళీ చేయి పెట్టకూడదని వాడికి తెలుసా? తెలియదు. ఎందుకని? బాలుడు, అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం కారణంగా ఒక నష్టం జరిగినప్పటికి కూడా, ఒక బాధ కలిగినప్పటికి కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాం. అది బాల్య చాపల్యం. కాబట్టి ఇక్కడ కూడా బాల్య చాపల్యం అనేటువంటిది అలా చేస్తే వాడు కూడా బాలుడి కింద లెక్క అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అజ్ఞాని కూడా అంతే. బాలుడిలాగానే నష్టం వస్తుందని తెలిసినప్పటికీ ఆ నష్టం వైపుకే పరిగెడతాడు. అలా పరిగెత్తే వాళ్ళు అజ్ఞానులే. ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల కోసం, సుఖాల కోసం, భోగాల కోసం ఇవన్నీ అనిత్యమైనటువంటివని తెలిసిన తర్వాత కూడా వీటి కోసమే ప్రయత్నం చేసేటువంటి వాడు అక్కడ బాలుడిలాగా అజ్ఞాని అని మనం అంగీకరించాలి. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడికి దాని ఫలితం తెలుసు కాబట్టి అటు పోడు. ఒకవేళ అతను పోయాడు అంటే అతడు శిశువులాగా, బాలుడిలాగా
అజ్ఞాని అని. అనాత్మతో సంబంధం ఎలాంటిదంటే నిప్పులో చేయబెడతాం లాంటిది. అనాత్మతో సంబంధం అంటే నిప్పులో చేయబెట్టడమే. అందుకే మనం ఎప్పుడు కూడా దుఃఖంతో, అసంతృప్తితోటి, కోరికలతోటి, కష్టాలతోటి కాలం గడుపుతూ ఉండాల్సి వస్తుంది. భారంగా బ్రతుకుని ఈడ్చుకుంటూ పోవాల్సి వస్తూ ఉంది. కారణం ఏమిటంటే ఏ అనిత్యమైనటువంటి వస్తువులు, అనిత్యమైనటువంటి సుఖాలు ఇచ్చేటువంటి వస్తువులు వాటి కోసమే పరిగెడతా ఉన్నాం. ఎప్పుడు ఆలోచించటల్లా, వెనక్కి తిరగటల్లా, ఏమి చూడటల్లా. ఈ అనిత్యమైనటువంటి సుఖం కాకుండా నిత్యమైనటువంటి సుఖం ఇచ్చేది ఏమిటి అనేది తెలుసుకోవటల్లా, తెలుసుకున్న దాన్ని నమ్మటల్లా, నమ్మినా కూడా ఆ మార్గంలో మనం ఉండటల్లా. కాబట్టే ఈ దుఃఖాలన్నీ వస్తున్నాయి. అందుకనే శంకరాచార్యులు వారు ఇక్కడ చెప్తున్నారు, ఒకసారి నువ్వు కనుక ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తికి పోకూడదు. అలా కనుక పోయినట్లయితే నువ్వు బాలుడి కింద అవుద్ది, అజ్ఞాని కింద అవుతుంది. ఇప్పుడు ముక్త స్థితి అనేటువంటిది ఎలా ఉంటుందో, ముక్త స్థితికి జీవభావానికి అంటే దైవభావానికి, జీవభావానికి అంటే ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడికి, అనాత్మగా ఉన్నటువంటి వాడికి మరి ఈ మధ్య భేదం ఏమిటి అనేటువంటి విషయాన్ని తర్వాత చెప్తున్నారు. రేపు చెప్తున్నారు.